సిచ్చిపేట మూట వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ ఖైము వర్రా రవీందర్ రెడ్డి అందులో భాగస్వామి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి కీలక పాత్ర రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు 45 మంది టీంపై కేసు A1 వర్రా A2 భార్గవరెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు నీచ పోస్టులు సమాజంలో అలజడి కులాల మధ్య వైషమ్యాలు మహిళలు బాలికలను మానసికంగా హింసించడం దళితులను కించపరచడం బెదిరించి డబ్బులు వసూలు చేయడం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పులివెందల కోర్టుకు వివరించిన పోలీసులు వర్రాకు 14 రోజుల రిమాండ్ భార్గవ్పై LOC ఇచ్చారట. ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు, ఇదో వ్యవస్థీకృత నేరం. కులాల మధ్య కుంపట రాజేయడం, సమాజంలో సిచ్చు పెట్టడం, మహిళలను మానసికంగా వేయించడం, బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం, గౌరవంగా బతికే దళితులను అవమానించడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పనిలో పనిగా బలవంత పోస్టులకు పాల్పడటం వైసీపీ సోషల్ మీడియా వెనక ఇంతటి విషం దాగుందని పోలీసులు పేర్కొన్నారు. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. సో చిచ్చు పెట్టే మూట అట, కులాల మధ్య సిచ్చు. ఎస్, ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకున్న కొన్ని పేపర్లు టీవీలు కూడా కులాల మధ్య సిచ్చు పెడుతుంది తెలవకుండా. స్లో పాయిజన్, మత్తు మంది ఇచ్చినట్టు ఇస్తుండ్రు, ప్రజలకి మత్తు ఎక్కిస్తుండ్రు కులాల పేరుతోని. ఇవాళ ఎన్ని కులాల పేరుతోని మీరు ఆర్గనైజ్ చేయట్లేదు. ఇక 41 మంది నిన్న కేసు పెట్టారట. 41 మంది టీం, 45 మంది టీం పైన. ఆ 45 మంది టీంలో ఇగో సోకాళ్ళు ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి భజన చేస్తున్నారో ఆ పత్రికలు ఇచ్చిన పేర్లు ఉన్నాయి. వైట్ పేపర్ లెక్క ఉన్న ఎట్లాంటి చిన్న మచ్చలేని రాజకీయ మత్సో లేదా పక్షపాతమో ప్రాంతమో కులమో సంబంధం లేని అట్లాంటి పక్షపాత ధోరణి లేని జర్నలిస్టులు కూడా పెట్టారు అందులో. ఎందుకు అంటే నిజాయితీ గల జర్నలిస్టులు, పక్షపాతం లేని జర్నలిస్టులు, మచ్చలేని జర్నలిస్టులు ఉండొద్దు. ఉంటే నిజాలు చెప్తారు. నిజాన్ని నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పే జర్నలిస్టులు అందులో ఇరికిచ్చారు. ఇరికిచ్చి ఏదో అల్ప సంతోషం తప్ప ఇరికిచ్చే అంటే ఇరికిస్తే కేసులో ఇరికిస్తే ఆగిద్దా నోరు? కేసులో ఇరికిస్తే ప్రశ్న ఆగిద్దా? మాట్లాడేది ఆగిద్దా? నిజమైన జర్నలిజం ఆగిద్దా? నిజాలు ఆగుతాయా? ఆగవు. ఈ కేసు అంటే ఉరిశిక్ష అదేమన్నా? లేదంటే ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందా? ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజల సమస్యలు శాశ్వతం. వాటి గురించి మాట్లాడటం శాశ్వతం. నిజాయితీ నిజం అనేది నిలబడింది ఎప్పుడైనా. ఇలా సోకాళ్ళు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్నారో, మేమే జర్నలిజం అంటే విలువలు అంటే మేమే అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ పైన ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ముద్ర పడ్డది. ఆ ముద్ర మీరు వేసుకున్నారు. ప్రజలు వేసేటట్టు మీరు మీ బిహేవియర్ అర్థమైంది. కానీ నిజాయితీగా కల్మషం లేకుండా పనిచేస్తాను జర్నలిస్టులు అయినా కూడా మీ పైన పడ్డ ముద్రనే వేయాలని చూస్తున్నారు. ఇంకో పార్టీ ముద్రనే, ఇంకో పార్టీ బురద పుయ్యాలని చూస్తున్నారు. బురద పుయ్యాలని చూస్తే బురద అంటదు. బురద ఎవరైతే పూంచుకోవాలి అంటించుకోవాలంటే అంటిద్ది. అట్లా అంటించుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి ఇవాళ. సోకాళ్ళు మేమే బాసులు జర్నలిజంలో అనుకునే వాళ్ళు ఆల్రెడీ బురద పూసుకున్నారు. పూసి మొత్తం బురద కనపడని పరిస్థితికి వచ్చింది. కమ్మనైన బురద పూసుకున్నారు. ఇక ఆ బురద కడిగినా పోయే బురద కాదు. ఇక ఆ స్థాయిలో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో పలానా పత్రిక పలానా పార్టీ పలానా కులానికి మద్దతు ఇస్తుంది, పలానా పత్రిక పలానా పార్టీ పలానా కులానికి మద్దతు ఇద్ది, ఇది ఈ కులం పత్రిక, ఈ కులం టీవీ, ఈ కులం ఛానలు అని ముద్ర వేసి బురద పూసుకున్నారు మీరు. ఆ బురదని నిజాయితీగా మచ్చలేని జర్నలిస్టులకు ఎందుకు పూస్తారు? మీరు పూయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాంటి కల్మషం లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రాంత కుల పార్టీ భేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజల గురించి, ప్రజల కోణంలో, ప్రజల సమస్యల్ని మాట్లాడే జర్నలిస్టులని అందులో పెట్టించారు. ఇది అల్ప సంతోషమే తప్ప ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలబడదు. ఇది ఒక వార్త. ఇంకోటి, బాధ్యతగా ఉందాం, బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు, వైసీపీ ఎమ్మెల్యేలా చేయొద్దు అని సీఎం నిన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు చెప్పిండు. బాధ్యతగా ఉందామని. ఉండండి, మంచిదే. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బూతులు తిడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టినందుకు అనుభవిస్తున్నారు ఇవాళ కొంతమంది. ఆ తిట్టిన ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఇవాళ మళ్ళా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు, బయట మాట్లాడటం కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాని బూతులు తిడుతున్నారు. మరి మీరు బాధ్యతగా ఉండాలంటున్నారు. ఆయన బాధ్యత లేని వాళ్ళపైన ఏం చర్య తీసుకుంటున్నారో చెప్పాలా. ఉండాలి బాధ్యతగా వాస్తవంగా. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధి అంటే, కొన్ని లక్షల మందికి ప్రజాప్రతినిధి అంటే రోల్ మోడల్గా ఉండాలి. ఒక 2-3 లక్షల మందికి లీడ్ చేసే నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలా?
అంత నిజాయితీగా నైతికత పాటించాలి. కొంతమంది పాటించట్లే, వాస్తవం ఉండాలి. కానీ ఉండనోళ్ళపైన మీరు ఏం చర్య తీసుకున్నారు అనేది కూడా పాయింట్ ఇక్కడ.